అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలంట. అదే పూర్తిగా బైబిల్ అర్థం కాకపోతే మనకి ఇలాంటివే వస్తాయి. అబ్రహాం గారికి ఇద్దరు భార్యలా? అంటే పైపైన చదివేస్తే ఒక పేజీ వదిలిపెట్టి చదివేస్తే ఇంగో ఇంగో ఇలాగే ఉంటాయి సమాధానాలు. మన సమాధానాలు ఇంక ఇలాగే ఉంటాయి. నాణ్యమైన సేవలు అందించే సేవకులు ఉన్నారుగా, మరి వారు చెప్పినప్పుడు మనం వింటున్నాంగా, ఇంకా తెలియని నిగూఢమైన సంగతులు మనం తెలుసుకుంటున్నాంగా, మరి అప్పుడన్నా మనకి కరెక్ట్‌గా విషయాలు తెలియాలి కదా! అబ్రహం గారికి ఎంతమంది? ఇద్దరా? మనకు కాదు గాని, అక్కడ శారా, హాగర్ మనకు తెలుసు కదా! వాళ్ళిద్దరే కదా మీరంటున్నారు. అయితే మూడో వ్యక్తిని కూడా నేను చూపిస్తాను చూడండి. శారా చనిపోయిన తర్వాత అబ్రహాం గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే, అదే ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఇదండి. మనకింత తెలియాలంటే నాణ్యమైన వర్తమానం అందించే సేవకులున్నారుగా, వారి వాక్యాలు వింటేనే మనకు అర్థమవుతుంది. అలాంటి వారిని మనం అడిగితేనే మనకు అర్థమవుతుంది.